హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? అందరు మస్తుగా ఉండాలని అనుకుంటున్నాను. నాకైతే హెల్త్ బాగోలేదు, డిహైడ్రేషన్ అయ్యిందనమాట. ఎందుకంటే రోజుకి 3-4 సార్లు టీ తాగడం వల్ల వాటర్ తాగడం మర్చిపోయాను. అందుకే డిహైడ్రేషన్ అయ్యింది. అమ్మా, మీరు కూడా టీ 3-4 సార్లు తాగకండి. డిహైడ్రేషన్ నుంచి మనం మన బాడీని కాపాడుకుందాం. మళ్ళీ హాయ్ చెప్తుందండి మంచిగా. ఈరోజు ఏంటంటే చామంతి మొక్క నేను చూసుకోలేదు, చాలా రోజుల నుంచి అలానే ఉండిందనమాట. దీన్ని రీపోటింగ్ చేద్దామని అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ ఫ్లవర్ చాలా అందంగా ఉంటుంది. పెద్ద పాట్స్లో పెడితే మాత్రం ఫ్లవర్ పెద్దగా వస్తుంది. అండ్ జాగలేదు కాబట్టి, పాట్స్ పెద్దవి కూడా లేవు కాబట్టి అన్నీ చిన్న పాట్స్లో పెట్టాల్సి వస్తుంది. కానీ ఫ్లవర్ మాత్రం సూపర్ ఉంటుందండి. అయితే ఈ పాట్ని నేను చూసుకోలేదు, మర్చిపోయాను అనమాట. దీన్ని ఇప్పుడు రీపోటింగ్ చేస్తాను. అసలు ఏంటంటే ఇది చామంతి. నా దగ్గర 4 కలర్స్ ఉన్నాయి. పోయిన సంవత్సరం ఎండలో నేను ఇంటికి వెళ్ళిపోవడం వల్ల ఎండాకాలం అసలు మొత్తం చనిపోయాయి అనమాట. నాకు ఈ 2 మంచిగా బతికినాయి, మంచిగా బతికించుకున్నాను. అయితే ఈ మొక్కలో చాలా వేర్లు ఉంటాయి కదా, ఆ వేర్లని మనం చాలా మొక్కలుగా చేసుకోవచ్చండి. ఒక్క చెట్టు ద్వారా మనం 100 చాలా 100 కంటే పైగా మనం మొక్కలు తయారు చేసుకోవచ్చు, చామంతి మొక్కలను మన ఐడియాని బట్టి. అయితే ఇంకా నేను ఈ మొక్క నుంచే ఈ మొక్క చేశాను అనమాట. చూడండి ఎంత బాగుందో. కానీ అసలైన మొక్క మాత్రం ఎండిపోయిందనమాట. దీన్ని రీపోటింగ్ చేశాను, ప్లేస్ లేక అలా హ్యాంగింగ్ చేశాను అనమాట అవుట్ సైడ్. ఈ బ్యానర్ ఏంటంటే ఇప్పుడు ఎండాకాలం కదా, అది మార్చి ఏప్రిల్ మే దాకా 3 మంత్స్ ఫుల్ ఎండలు కొడతాయి, పాట్స్ మొత్తం చిట్లిపోతాయి అనమాట. అందుకే రోడ్డు మీద దొరికిన బ్యానర్స్ తీసుకొచ్చి నేను ఇలా ఐడియా చేసుకున్నాను, కొంచెం ఎండ నుంచి కాపాడుకోవచ్చు. మళ్ళీ పాట్స్ మీద కొన్ని చిన్న పాట్స్ పెట్టుకోవాలి, అప్పుడే మన మెయిన్ ప్లాంట్స్కి ఎక్కువ ఎండ తగలదనమాట. ఇదిగోండి ఇలాగా. అయితే 1-2 పాట్స్ అలా పెట్టామనుకోండి, అది మనకి కావాల్సిన మొక్కలు ఇలా కాపాడుకోవచ్చు అనమాట. ఇది చామంతి మొక్క, ఇంకో కలరు మొగ్గగా పూసింది. యాక్చువల్గా పెద్ద పాట్స్లో పెట్టడమే కరెక్ట్ అండి, ఎందుకంటే మనకి చాలా ఫ్లవర్స్ నిండుగా పెద్దగా అందంగా ఇస్తాయి అన్నమాట. కానీ నాకు ఏంటంటే జాగి తక్కువ, పాట్స్ కూడా తక్కువ. ఇంకొకటి ఏంటంటే ఇది గ్రేప్స్ ప్లాంట్స్. గ్రేప్స్ తిని సీడ్స్ మొత్తం ఎక్కడ పడితే అక్కడ వేయడం వల్ల నాకు చాలా గ్రేప్స్ ప్లాంట్స్ మొలిచినాయి అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఒక పాట్లోనే చాలా ఉండడం వల్ల వీటికి ఎనర్జీ తక్కువయ్యి అలా పెరిగింది. అయితే పీకిన కొద్దీ అంటే తీస్తున్న కొద్దీ రూట్స్ ఎంత పొడుగ్గుందంటే అస్సలు నవ్వకుండా నేనైతే ఎంతసేపు పీకుతున్నా కానీ రూట్స్ మాత్రం పెద్దగా వచ్చిందనమాట. అర్రే, ఈ రూట్స్ అంత హైట్ నేను ఉండుంటే బాగుండు, రోజు శారీ కట్టుకునేదాన్ని. పాపం అసలు నేను హైట్ లేకపోవడం వల్లే శారీ కట్టడం మానేశాను. యాక్చువల్గా జస్ట్ జోక్ అండి. కానీ చూడండి, పిట్ట చిన్నది కూత ఘనం అనే ఏదో సామెత ఉంటుంది కదా, అలాగే చిన్న మొక్క రూట్ మాత్రం చాలా పొడుగ్గుందనమాట. అసలు చాలా ఫన్ అనిపించింది అమ్మ. అయితే ఇంకా ఈ గ్రేప్స్ ప్లాంట్స్ని కూడా రీపోటింగ్ చేయాలండి, ఎందుకంటే పెరుగుతుంది. ప్రతి ప్లాంట్స్కి ఎండ కావాలి, కానీ ఎండాకాలంలో మాత్రం అన్నిటికీ కాపాడుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇదైతే కనకాంబరం ప్లాంట్స్ మస్తు ఉంది. చిన్న పాట్లోనే 4 స్టెమ్స్ వచ్చాయి ఒక్క ప్లాంట్కే. మంచిగా ఫ్లవర్స్ కూడా మస్తు పూస్తున్నాయి అనమాట. నాకు జాగలేక చూడండి హ్యాంగింగ్ పాట్స్ లాగా రెండింటిని చేసేసాను. ఈ సీడ్స్ మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకొని వేసాను అనమాట. మంచిగా ఫ్లవరింగ్ మంచిగా వచ్చేస్తుంది. నాకు ఎంత ఇష్టమో అసలు, బాగుంది. చూడండి, ఒక కొమ్మ చెట్టు 4 కొమ్మలు వచ్చినాయి అనమాట. ఇదే చెట్టు చెప్పుకోండి చూద్దాం. ఎండాకాలం సీజన్ అందరికీ నచ్చుతుంది, గుమగుమ స్మెల్ ఇస్తుంది అనమాట. అదేనండి జాస్మిన్. అసలు ఎండాకాలం వచ్చిందంటే చాలు తెల్ల మీగడలాగా ఫ్లవరింగ్ వస్తుంది. స్మెల్ మాత్రం చాలా అందంగా, అంటే ఒక సెంట్ అన్న వేస్ట్ అండి, కానీ మల్లెపూల నుండి వచ్చే వాసన మాత్రం సూపర్గా ఉంటుంది. యాక్చువల్లీ ఇది బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇంటి ముందు తీసుకొచ్చి పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే వాసన వెదజల్లుతుందనమాట, ఎంత బాగుంటుందో వాసన.
నేనేంటంటే చిన్న పాట్లోనే ఇంత పెద్ద చెట్టు వేసేసాను, మంచిగా పెరిగింది. యాక్చువల్గా మా మమ్మీకి దీన్ని అంటు కట్టి మరీ ఇంటికి తీసుకుపోయి మమ్మీకి ఇచ్చాను. వాళ్ళకి ఒక్క పువ్వు అంటే ఒక్క మొగ్గ కూడా రాలేదంట. ఏంటమ్మా నీకైతే అన్ని ఫ్లవర్స్ ఎలా వస్తున్నాయే, నాకు మాత్రం ఒక్క మొగ్గ కూడా రాలే, పిచ్చి మొక్క ఎత్తుకొచ్చినవా ఏంటి అని అన్నదనమాట. లేదు మమ్మ, ఇక్కడ నుంచి అంటుకట్టి తీసుకొచ్చానే, ఆయన చిన్న పాట్లోనే చూడు ఎన్ని ఫ్లవర్స్ వస్తున్నాయో, నీకెందుకు వస్తలేదే అని అడిగిన. ఏమో ఏంటో అని ఇంకా కామ్గా ఉందనమాట. ఎక్కడ చూసిన వాళ్ళు కూడా అసలు చిన్న పాట్లో ఇంత పెద్ద చెట్టు ఎలా అయింది, ఫ్లవర్స్ భలే వచ్చినాయి కదా అని అడుగుతున్నారనమాట. ఇంకా నాకు ఇంకేం చెప్పలేక నవ్వుకున్నాను. ఇక మా ఆయన అయితే రోజుకు ఒక పువ్వు కోసి తల్లో పెడతాడండి. ఒక మూర కొనుక్కొచ్చి పెట్టడానికి ఏమవుతుంది, అయితే రోజు ఒక పువ్వు తీసుకొచ్చి నెత్తిలో పెడతాడు. వాసన బాగుంటుంది అనమాట. మన పూలు మనం పెట్టుకుంటేనే అందంగా ఉంటుందని మళ్ళీ ఒక డైలాగ్ కొడతాడు. కానీ ఫ్లవర్స్ చూడండి, వాసన సూపర్గా వస్తుంది. మా ఇంటి ముందే కదా పెట్టా, వాసన బాగా వస్తుంది. ఈ ఎండాకాలం అందరినీ నవ్విస్తూ సువాసన వెదజల్లుతూ అందంగా ఆనందంగా కనిపించే మొక్క జాస్మిన్ అనమాట. ఇంకోటి ఏంటంటే నా గార్డెన్లో మంచి గుత్తు గుత్తుగా వైట్ కలర్ రోసెస్ అండ్ రెడ్ కలర్ బటన్ రోసెస్ 2 ఉన్నాయి. అవి మాత్రం గుత్తు గుత్తులుగా పువ్వులు పూస్తాయి. అసలు ఒక గుత్తి అయిపోయాక ఇంకో గుత్తి స్టార్ట్ అవుతుంది అనమాట. యాక్చువల్గా ఏంటంటే అసలు రోజు మనం బియ్యం కడుగుతాం కదా, బియ్యం కడిగిన నీళ్ళు అండ్ పప్పు కడిగిన నీళ్ళు, నేనైతే టీ మిగిలితే దాంట్లో కొంచెం నీళ్ళు యాడ్ చేసి అవి పోస్తూ ఉంటాను. మళ్ళీ అలోవెరా లిక్విడ్ కూడా మంచిగా జల్లెడ పట్టేసి ఆ నీళ్ళు కూడా చెట్లకు పోస్తూ ఉంటాను. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వామ్ ఆకు ఉంటుంది కదా, అది కూడా మంచిగా మిక్సీ పట్టేసి లిక్విడ్ చెట్లకు పోస్తూ ఉంటానన్నమాట. మంచిగా ఫ్లవరింగ్ చెట్లు కూడా బాగుంటుంది. ఎండాకాలం వాటికి చాలా ఎనర్జీ కావాలి కాబట్టి అప్పుడప్పుడు మన ఈ లిక్విడ్స్ ఇస్తే అవి ఎనర్జీగా ఫ్లవరింగ్ మస్తు ఇస్తాయి. ఎండకి ఎండిపోకుండా కూడా మంచిగా ఆనందంగా మంచిగా ఉంటాయి అన్నమాట. ఇది చూసిండ్రా అండి, ఇది ఏంటిదంటే గడ్డి పువ్వు అంటాం, కానీ దీని పేరు చాలా ఉంది. పువ్వు కూడా అందంగా పూస్తుంది అనమాట. చిన్నది పెట్టిన అంతే, ఎంత స్ప్రెడ్ అయిపోయింది, గడ్డి లెక్క స్ప్రెడ్ అవుతుంది, రన్నింగ్ ప్లాంట్ లాగా. ఫ్లవరింగ్ వస్తే మాత్రం చూపిద్దాం అనుకున్నా కానీ ముందే వీడియో తీసిన. ఇదేనండి రోజ్ బటన్ ఫ్లవర్. ఇది కూడా గుత్తులు గుత్తులు వస్తాయి పువ్వులు. చాలా షార్ట్ వీడియోస్ పెట్టా, ఎంత అందంగా బాగుంటాయో, నాకు ఎంత ఇష్టమో. ఇదైతే లిల్లీ ప్లాంట్. పెళ్ళిళ్ళు అయినప్పుడు పెళ్లి కూతుళ్ళకి జడకి మాల కట్టి పెద్ద పెద్దగా పెడతారు కదా, ఆ లిల్లీ ఫ్లవర్స్ ప్లాంట్. నేనైతే మా ఇంట్లో ఉన్న ఆమె ఖాళీ చేసి వెళ్ళిపోయింది. ఈ ప్లాంట్ వదిలిపెట్టిపోతే నేను తీసుకొచ్చుకొని నా గార్డెన్లో పెట్టేసుకున్నా. ఎప్పుడెప్పుడు ఫ్లవరింగ్ అవుతుందా, ఎప్పుడెప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తున్నా, కానీ ఇప్పటిదాకా ఒక్కటి రాలేదు. ఇదైతే బల్బ్, లిల్లీ ఫ్లవర్ బల్బ్, రూట్స్ మంచిగా మొలకైంది, మంచిగా బాగుందన్నమాట. ఇంకా మస్తు ఉంటుంది. ఏం లేదండి, ఎండాకాలంలో మనం చాలా కేరింగ్ తీసుకున్నాం అనుకో, అవి మనకి అందమైన ఫ్లవర్స్ ఇస్తాయి. రోజు ఏదో ఒకటి కడిగిన బియ్యము, పప్పు అండ్ అలోవెరా లిక్విడ్, ఏది ఇంట్లో ఏమున్నా కానీ, ఆనియన్ పీల్స్ ఏమున్నా కానీ వాటికి పెట్టుకుంటూ ఇచ్చుకుంటూ వస్తే మనకి అందమైన ఫ్లవర్స్ ఇస్తాయి. హాయ్ అండి, నేను చేసిన వీడియో నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. మరి నేను చేసిన వీడియో ఎంతమందికి నచ్చుతుందో తెలియాలి కదా అండి, అందుకే ఒక కామెంట్, ఒక లైక్ చేయండి ప్లీజ్.